యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం భీమడోలు వాస్తవ్యులు పిట్ట రాధాకృష్ణ రెబ్కా దంపతులు మరియు వీరి కుమారుడు ఆదిత్య కుమార్, కుమార్తె మౌనిక గారు సహకారం ఇస్తున్నారు. ఎంసెట్ ఎగ్జామ్ జరుగుతున్న సందర్భంగా ఈ కుటుంబం సహకారాన్ని అందజేస్తున్నారు. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ దాసులు రాధాకృష్ణ గారు సహోదరి ఇచ్చిన ఈ సహకారం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎంసెట్ ప్రభువా ఎగ్జామ్ కొరకు బిడ్డలు అపీర్ అవుతున్నారు, కృపద ఇచ్చేయము, బిడ్డ పక్షంగా మేలు చేయము. ఈ రాత్రి ప్రభు ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులు కావాలి, అనుగ్రహించుము. మా రక్షకుడైన యేసయ్య ద్వారా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 80వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోనండి. 19 వచనాలు ఈ యొక్క కీర్తనలో వ్రాయబడ్డాయి. ఆసాపు వ్రాసిన కీర్తనగా ఇది గానము చేయబడుతోంది. ఎజ్రా భక్తుడు ఇశ్రాయేలీయులు యోధావారు చెర నుండి వెనుకకు తిరిగి వచ్చిన తరువాత, బబులోను చెర నుండి యోధావారు, అష్షూరు చెర నుండి ఇజ్రాయేలు వారు తిరిగి వెనకకు వచ్చిన తరువాత గ్రంథాలను కానానికల్ ఆర్డర్లో వ్రాసినప్పుడు ఈ యొక్క కీర్తన యాడ్ చేసినందున ఈ కీర్తన బబులోను చెర నుండి వచ్చిన తరువాత కాలంలో భక్తులు రాశారని అంటారు. ఆసాపు వ్రాసినది క్రీస్తు పూర్వం 960 సంవత్సరం అయితే, దీనిలో ఉన్న కొన్ని పదాలను బట్టి, చెరలో నుండి మమ్మను రప్పించుము అనే పదాన్ని బట్టి మనం ఈ కీర్తనను ఎజ్రా కాలంలో వ్రాసినట్టుగా కూడా కొందరు భావిస్తారు. ఆసాపు వ్రాయటమే ఖచ్చితం అయితే గనక కొన్ని ప్రవచనాత్మక విషయాలుగా వీటిని ఎంచాల్సి వస్తుంది. ప్రవచనాత్మకమైన అంశాలుగా ఎంచటానికి 2 ఆధారాలు ఈ యొక్క కీర్తనలో కనిపిస్తాయి. ఒకటి, చెరను గురించి మాట్లాడటం. రెండవది, సంఘాన్ని గురించి మాట్లాడటం. ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఒక ద్రాక్షవలి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఐగుప్తు నుండి పిలువబడ్డాడు. నా కుమారుని ఐగుప్తు నుండి పిలిచితిని అని కీర్తనలో చెప్పబడిన వాక్య భాగం నెరవేరేటట్లు యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తరువాత హేరోదు చంపుతాడనేటువంటి భయం చేత ఉన్నప్పుడు ఆయనను దేవుడు ఐగుప్తుకు పంపాడు. 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. కనుక ఐగుప్తు నుండి వచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన ద్రాక్షవలిగా యోహాను సువార్త 15 అధ్యాయంలో చెప్పుకున్నాడు. ద్రాక్షవలిలో తీగలుగా పాత నిబంధన విశ్వాసులు, క్రొత్త నిబంధన విశ్వాసులు కూడా ఉండటం జరుగుతుంది. కాబట్టి ద్రాక్షవలి అన్నప్పుడు చర్చను గుర్చినటువంటి అభిప్రాయం కూడా ఒకటి ఉన్న కారణంగా ఈ 2 కారణాల చేత ఇది ప్రవచనాత్మకమైన కీర్తన ఆసాపు రాశాడంటానికి కూడాను వీలవుతోంది. ఇక వరుసగా చూడండి. ఇశ్రాయేలునకు కాపరి, చెవియొగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. చూడండి, చెవియొగ్గుము ప్రకాశింపుము అంటూ ఇశ్రాయేలునకు కాపరిని పిలుస్తున్నాడు. ఇశ్రాయేలునకు కాపరి ఎవరు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువు తనను గొర్రెలకు మంచి కాపరిగా చెప్పుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో అనేక మంది వారికి కాపరులుగా వ్యవహరించారు. వారికి బోధకులుగా ప్రవక్తలుగా వచ్చారు.
కానీ ఆ కాపరులు గుడ్డివారయ్యారు, ధర్మశాస్త్రానుసారం ప్రవర్తించిన వారై ఆధ్యాత్మిక అంధులయ్యారు. కనుక వారికి ఇవ్వబడినటువంటి ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తే. కనుక ఈ కీర్తన క్రీస్తును ఉద్దేశించి మాట్లాడుతున్నదిగా మనం భావించాలి. దేవుని వాక్యమే యేసుక్రీస్తు, దేవుని వాక్యమే ఇశ్రాయేలునకు కాపరి. అందుకే 119వ సంకీర్తనలో కీర్తనాకారుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట, నీ వాక్యము నా పాదములకు త్రోవ, నా మార్గాలకు వెలుగై ఉన్నదంటాడు. కాబట్టి ఇశ్రాయేలునకు కాపరి దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తే, ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్. ఇశ్రాయేలు కాపరి చెవియొగ్గము అంటున్నాడంటే ప్రార్థన ఎవరికి వెళుతోంది? దేవునికి, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. ఇశ్రాయేలు కాపరి చెవియొగ్గము, మందవలే యోసేపును నడిపించువాడా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నేను నడిపిస్తాను, అవి నా మాట వింటాయి, అవి నా స్వరం వింటాయి, అవి నన్ను గుర్తుపడతాయి, ప్రభు చెప్పిన మాటలు. కనుక యోసేపును మందవలే నడిపించువాడా. యోసేపు అనే పదం యాకోబు సంతానానికి వినియోగించినది. యోసేపు అంటే చిల్డ్రన్ ఆఫ్ జాకబ్, యాకోబు యొక్క కుమారుడు కదా. యోసేపు జ్యేష్ఠుడిగా రిప్రజెంట్ అవుతాడు. ఎందుకంటే ఎఫ్రాయిము మనష్యేలను గోత్రాల్లోనికి దేవుడు తీసుకొచ్చాడు. డబల్ పోర్షన్ ఆఫ్ ద బ్లెస్సింగ్, జ్యేష్ఠత్వం యోసేపుకు దక్కింది, రూబేనుకు దక్కలేదు. కనుక రిప్రజెంటింగ్ ద ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ, ఆల్ ద ట్రైబ్స్, 12 గోత్రాలకు రిప్రజెంటేటివ్గా యోసేపును ఎత్తుకొని మాట్లాడుతున్నాడు. కనుక యాకోబు పేరు ఇశ్రాయేలు, ఇశ్రాయేలులను యోసేపు అని పిలవటం జరిగింది. కనుక ఇట్ రిప్రజెంట్ ఆల్ ద ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. మందవలే నడిపించువాడా, మందవలే నడిపించువాడా, అద్భుతమైన మాట. యోసేపును ఒక మందవలే పోల్చాడు. ఎందుకంటే గొర్రెలతో పోలుస్తున్నాడు విశ్వాసుల్ని, కాపరితో పోలుస్తున్నాడు ప్రభువుని. ప్రభువును వెంబడించడంలో బ్లైండ్గా వెళ్ళిపోవాలి విశ్వాసి. అందుకే ఒక భక్తుడు అన్నాడు, నీవు దేవుని వెంబడించినప్పుడు గట్టిగా కండ్లు మూసుకుని వెంబడించాలి. మనుషులను వెంబడిస్తున్నప్పుడు 2 కళ్ళు బాగా తెరుచుకొని వెంబడించమన్నాడు. ఎందుకో తెలుసా? మనుషులు మోసం చేస్తారు, మనుషులు నమ్మదగిన వాళ్ళు కాదు. కనుక బాగా పరిశీలించి మనుషులను వెంబడించాలి. దేవుడు మోసం చేయడు, దేవుడు ఆదుకుంటాడు, దేవుడు కాపాడుతాడు. దేవుని క్యారెక్టర్ డిఫరెంట్. అందుకని దేవుడిని వెంబడించేటప్పుడు కళ్ళు గట్టిగా మూసుకుని వెంబడించాలి. అర్థమవుతుందా? కనుక మనం ఏం చేస్తామంటే దేవుడిని వెంబడించేటప్పుడు అన్ని అనుమానాలే, చుట్టూ చూస్తాం, పరిస్థితులు అనుకూలమో కాదో చూస్తాం, వాక్యంగా నమ్మాం. కానీ మనుషులను వెంబడించేటప్పుడు ఆయన చాలా మంచోడండి, ఆయన చెప్తే జరిగిపోద్దని గుడ్డికి వెళ్ళిపోతుంటాం. రివర్స్లో పోతున్నాం మనం. ఆనాడు ఇశ్రాయేలీలు కూడా అట్లాగే చేశారు. కానీ దేవుడు వారి పట్ల నమ్మకంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ టువర్డ్స్ హిస్ చిల్డ్రన్. వారి బిడ్డల పట్ల ఆయన చాలా దివ్యమైన నమ్మకస్తుడిగా ఉన్నాడు. నడిపించేవాడు అనే పదం మనం అర్థం చేసుకుందాం. నడిపించువాడు, నడిపించువాడు అన్నప్పుడే ఆయన నీతో నడుస్తున్నవాడు అని అర్థమవుతుంది. నడిపించువాడు అన్నప్పుడు ఆయన కూడా నీతో నడుస్తున్నాడు. హీ ఈజ్ విత్ యూ. ఆయన నీతో ఉన్నాడు, నీ ప్రక్కన ఉన్నాడు, అడుగులు అడుగేస్తున్నాడు. కనుక గొర్రెను నడిపించేవాడు ముందు నడుస్తాడు, వెనక నడవడు. ముందు గుండె నడిపిస్తున్నాడు, నీకంటే ముందు పోతున్నాడు ఆయన. నీకంటే ముందు పరలోకానికి పోయింది ఆయనే, నీకంటే ముందు శిలువ అనుభవం చూసేది ఆయనే. కనుక నీకు మాదిరి ఆయన, ఆయన వెంబడి నీ వెళ్ళాలి. కనుక నడిపించువాడు ఆయనే. శక్తి కలిగిన వాడు, నడిపించుటకు జ్ఞానం కలిగిన వాడు. కనుక మందవలే నీవు ఆయన వెంబడించాలి. కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపము. ఇది ప్రకాశింపము అనేటువంటి పదం ఒకరు అడిగితే జరిగేది కాదు, అది ఆయన ఆల్రెడీ ప్రకాశిస్తున్నటువంటి వాడు. కనుక హ్యూమన్ ఎక్స్ప్రెషన్ ఏమిటంటే కెరూబుల మీద ఆసీనుడా, ప్రకాశించమంటే మాకు కనపడేటట్లుగా అని అర్థం. వెలుగుంది, వెలుగు ఉన్నది లేదని చెప్పడానికి ఎవరికి చాలా మనం ఆ వెలుగు మనకు కనిపించినప్పుడే వెలుగున్నది అని చెబుతాం. కానీ వెలుగు ఉన్నదనే స్టేట్మెంట్ మనకు కనపడకపోయినా ఉంది. మనం అర్ధరాత్రి పూట వెలుగున్నది అంటే మనం నమ్మం. కానీ భూభ్రమణంలో విదేశంలో వెలుగుంది.
అలాగే భూమి మీద కాకుండా మిగిలిన స్థలాల్లో వెలుగు ఉంది. సూర్యుని వలన కాని వెలుగు కూడా అమల్లో ఉంది. కనుక వెలుగుంది అంటే మనం చూస్తేనే నమ్ముతాం. కనుక హ్యూమన్ అండర్స్టాండింగ్ వేరు. మనిషికి రుజువు ఉంటే కానీ నమ్మలేడు. కెరూబుల మీద ఆసీనుడై ఉన్నవాడ ప్రకాశింపుము అంటే మాకు ఆ ఫీలింగ్ రావాలి. ఉదయాన్నే మనం తెల్లవారుజామున కిటికీలోంచి బయటకు చూస్తాం. వెలుగు రేఖలు కనిపిస్తే ఇంత టైం అయి ఉండొచ్చు. కొంచెం ఎక్కువ దట్టంగా వెలుగు కనిపిస్తే 7 అయింది, 8 అయింది, ఎండ వచ్చేసిందని లేస్తూ ఉంటాం. అంటే మనకేంటంటే బయటకు చూస్తే ప్రకాశిస్తున్నటువంటి వాడు సూర్యుడిని ప్రకాశం అనే పదం వాడటం వల్ల లెట్ us ఎక్స్పీరియన్స్ యూ, మేము నిన్ను తెలుసుకునేటట్లుగా నీవు మా పట్ల జరిగించు కార్యాలు. నువ్వు కెరూబుల మీద ఆసీనుడు కదా. కెరూబుల మీద ఆసీనుడా? కెరూబుల మీద ఆసీనుడు వీళ్ళకెక్కడ కనపడతాడు? ఒకసారి మీరు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళండి, మీ ఆలోచనలు అటు తీసుకెళ్ళండి. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో కెరూబుల మధ్యన మందసం పెట్టి నుండి ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రకాశించేది ఎట్లా? ఆయన అక్కడ ప్రకాశించిన దట్టమైన తెర ఉంది మధ్యలో. అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఒక తెర ఉంది. అటునుంచి ఇటు వెలుగు ప్రసారం కాదు. మరి అటువంటిప్పుడు ప్రసరించడం అంటే ఏంటి? ప్రకాశించడం అంటే ఏమిటి? వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద లైట్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క వెలుగును అనుభవంలో తెలుసుకునేటట్లుగా మా మీద ప్రకాశించబడుతున్నాడు. అందుకనే యెషయా గ్రంథం 60వ అధ్యాయం అంటాడు, లెమ్ము తేజరిల్లుము, వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తోంది, లెమ్ము తేజరిల్లుము అని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు నిరీక్షణ గురించి రాశాడు ఈ మాట. లెమ్ము తేజరిల్లుము అనేటువంటి పదాలు ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ గురించి రాశాడు. చదువుతాను చూడండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఉదయించనంటే ప్రకాశించెను అని అర్థం. వెలుగు నీ మీద ఉదయించెను అంటే నీ మీద పడింది. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ లైట్ అండ్ హీట్. వెలుగు పడింది అనగానే వెలుగుతో పాటు వేడిమి కూడా వచ్చింది. ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. మనం గదిలో నుంచి బయటకు వెళ్తాం, వెలుగు వస్తుంది, వేడిమి వస్తుంది. కనుక ఆ ప్రకాశించినటువంటి ఆ వెలుగు, దాని నుండి వచ్చే వేడి మనకు అర్థమవుతోంది. కెరూబుల మధ్య నివసించువాడా, కెరూబులపై ఆసీనుడమైన వాడా, నీ ప్రకాశం నాకు అర్థం కానీ. లెట్ us అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకుందాం. అందుకే అంటున్నాడు, కాపరి చెవియొగ్గుము, నడిపించువాడా ప్రకాశించుము. 2వ వచనం, ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేలు కొలిపి మమ్మును రక్షింపరమ్ము. చూడండి, ఎఫ్రాయిము మనష్షే వీళ్ళెవరు? యోసేపు కుమారులు. బెన్యామీన్ ఎవరు? యాకోబు కుమారుడు. యాకోబు కుమారుల్లో రాహేలుకి 2 కుమారులు పుట్టారు యాకోబు ద్వారా. రాహేలు ప్రియమైనటువంటి భార్య, లేయా యొక్క సహోదరి, యాకోబు ప్రేమించిన భార్య. యాకోబు యోసేపును బెన్యామీనును రాహేలునందే కన్నాడు. రాహేలుకు 11-12 సంతానంగా యోసేపు బెన్యామీనులు పుట్టారు. యోసేపుకి 2 కుమారులు పుట్టారు. 2 కుమారులు ఎఫ్రాయిము మనష్షే. ఎఫ్రాయిము మనష్షే మరియు బెన్యామీను అన్నప్పుడు యాకోబు రాహేలుల యొక్క సంతానము నుండి వచ్చినటువంటి వారికి నీ పరాక్రమమును మేల్కొలిపి వారి ఎదుట మమ్మును రక్షింపరము. నీ పరాక్రమం మేల్కొలుపు, తెలియచేయి. మేల్కొలిపి అన్నప్పుడు రేకెత్తి శబ్దమయ్యేట్లుగా రేకెత్తించు, మాకు అర్థమవుతుంది. అప్పుడు మమ్మల్ని నువ్వు రక్షించడానికి వచ్చావని మాకు తెలుస్తుంది. కాబట్టి నీవు మమ్మల్ని రక్షించడానికి రా అని పిలుస్తున్నావు. ఇన్వైటింగ్ గాడ్ ఫర్ ద హెల్ప్. సహాయకుడిగా ఉండటకు ఆయనను ఆహ్వానిస్తున్నారు ఇక్కడ. దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. బబులోను చెర క్రీస్తు పూర్వం 587, అష్షూరు చెర క్రీస్తు పూర్వం 720, బబులోను చెర క్రీస్తు పూర్వం 587. ఈ 2 చెరలు కాక ఉన్న పాపము యొక్క చెర. ఆదాము మొదలుకొని పాపము యొక్క చెరలో మానవులు బందీలుగా ఉన్నారు. కనుక చెరలో నుండి మమ్మల్ని రప్పించుము అన్నప్పుడు భౌతిక చెర, ఆధ్యాత్మిక చెర.
వీటన్నింటి నుంచి కూడా విడుదల కోరుతున్నాడు భక్తుడు. మేము రక్షణ పొందేట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. 90వ సంకీర్తనలో భక్తుడు మాట్లాడుతూ మోషే గారు రాశాడు. 90వ సంకీర్తనలో ఆయన చెప్పిన మాట, నీ ముఖకాంతి యందు మా రహస్య పాపాలు కనిపిస్తూ ఉన్నాయి. 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచు ఉన్నవి. అర్థమవుతుందా? ముఖకాంతి అనే పదం వాక్యాన్ని సూచిస్తుంది. ముఖము కాంతి, దేవుని ముఖకాంతి అంటే వాక్యం. ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద రేడియన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద గ్లోరీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ ప్రభావ ప్రకాశం మా మీద పడనివ్వండి. మా రహస్య పాపాలు మేము చూసుకోవాలంటే మీ ముఖకాంతి మా మీద పడాలి. నీ వాక్యం యొక్క కాంతి మా జీవితాల మీద పడుతున్నప్పుడు మాలోని అంధకారం ఎక్కడుందో, మాలోని పాపం ఎక్కడుందో, మాలో ఉన్నటువంటి సమస్త మలినం ఎక్కడున్నదో మేము చూసుకొని మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుకుంటాం. కనుక వితౌట్ ద లైట్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, నోబడీ విల్ నో దట్ హీ ఈస్ ద సిన్నర్. ఒక వ్యక్తి తాను పాపిని అని గ్రహించాలంటే వాక్యపు వెలుగు అతని జీవితం మీద ప్రకాశించినప్పుడే. ఒక చీకటి ఉన్న గదిలో నీవు ఎక్కడ టార్చ్ వేస్తావో అక్కడనే ఆ వెలుగు ఎక్కడ తాకినదో అక్కడనే నీకు దృశ్యము కనిపిస్తుంది. చీకటిలో కనిపించదు. నువ్వు టార్చ్ వేయగానే ఏ ప్లేస్లో వేస్తావో అది బయలుపడుతుంది, అది ఓపెన్గా తెలుస్తుంది, అదేమిటో అర్థం అవుతుంది. కనుక వెలుగు రాకపోతే హృదయం అంటే ఏమిటో తెలియదు, అర్థం కాదు. అందుకని వాక్యము వెల్లడొకటి తోడనే వెలుగు పుడుతుంది అన్నాడు. కనుక వెలుగుంటేనే మనకు అర్థం అవుతుంది, వెలుగుంటేనే మనకు అవగాహన వస్తుంది, వెలుగుంటేనే కానీ మనం చూడలేం, కనుగొనలేం. కనుక ప్రభువుని అడుగుతున్నది ఏమిటంటే మేము రక్షణ పొందాలి, పొందేటట్లు నీ ముఖకాంతి మాకు ప్రకాశింపచే. అంటే వీ నీడ్ టు గెట్ ద సాల్వేషన్. మాకు రక్షణ అవసరం అనే భావన వీరికి అర్థమైపోయింది. ఎందుకని? వీళ్ళు పాపం చెరలో ఉన్నారనేది అర్థమైంది. కనుక పాపం యొక్క చెర నుండి విమోచించడానికి మాకు రక్షణ కావాలి అనేది వారికి అర్థమైంది. ఆ రక్షణకు ఆధారం దేవుని యొక్క వాక్యము, దేవుని వాగ్దానం, దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనిపిస్తాయి. మన రహస్య పాపాలు కనపడినప్పుడు మనం ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా విడిచినప్పుడు దేవుని యొక్క కనికరం మన మీదకి వస్తుంది. రక్షించబడ్డామనే నిరీక్షణ మన హృదయాల్లో ఉద్భవిస్తుంది. 4వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవి ఆలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు. దేవుడు ఏమని పిలుస్తున్నాడు? యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనంలో ఆయనను పట్టుకోవటానికి వచ్చిన వారు, దాడి చేయడానికి వచ్చిన వారి మధ్య పేతురు లేచి మలుకు చెవి తెగ నరికాడు. ప్రభువు చెప్పారు, పేతురు నీ కత్తి వరలో పెట్టు, కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు. నా తండ్రిని నేను వేడుకుంటే 6 సేనా వ్యూహాల యొక్క సైన్యం, సేనా వ్యూహం, ఒక వ్యూహం 12,000, 6 12 72,000 దేవదూతలు ఇప్పుడు దిగిపోరా ఇక్కడికి? అది ఆయన చెప్పింది. ఎక్కడున్నారు వీళ్ళంతా కూడా? ప్రభు సన్నిధిలో ఉన్న దేవదూతలు. ఈ దేవదూతలు సైనికులు. సైనికులు అంటే మనకు అర్థం అవుద్ది, మిలిటరీ అంటే మనకు అర్థం అవుతుంది. కనుక ఈ సైనికులు వంటి దేవదూతలు 72,000 మందిని నేను ఒక్క ప్రార్థన చేస్తే పరలోకం నుంచి దేవుడు పంపించడా? 2 దేవదూతలు వెళితే సొదొమ గొమొర్రా ట్విన్ సిటీస్ నాశనం అయిపోయాయి. ఒక్క దేవదూత వస్తే, ఐగుప్తులో ఉన్న సంహార దూత వస్తే ఇంటికి ఒక మగవాడు చచ్చిపోయాడు, పెద్దవాడు చచ్చిపోయాడు. అర్థమవుతుందా? 1000 మంది కూలిపోయారండి, 1000 మంది కూలిపోయారు ఒక్క దేవదూత వస్తే. ఒక్క దేవదూత వస్తే 70,000 మంది కూలిపోయారు దావీదు యొక్క పాపానికి. కనుక మనం చూస్తున్నప్పుడు ఆయన సైన్యాలకు అధిపతి. ఆ సైన్యం కనుక భూమి మీద పడితే ఎవడు మిగలడు, అంత గొప్ప శక్తిమంతుడు ఆయన. అటువంటి సైన్యాధిపతి దేవా, నీ ప్రజల మనవి ఆలకించక నీవు ఇంకెంతకాలం నీ కోపం చూపిస్తావు మా మీద, పొగరాజనిచ్చదు అంటే
సుడులుగా తిరుగుతుంది అనమాట. పొగ రాజబెట్టడం అంటే, మీరు ఎప్పుడైనా పొగ రాజబెట్టిన ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? ఇప్పుడు కాలంలో అన్ని గ్యాస్ పొయ్యిలు వచ్చేసాయి. మా చిన్నతనంలో నీళ్లు కాసుకోవటానికి పిడకలు, కట్టెలు, ఎండు కట్టెలు పెట్టి కిరసనాయిలు వేసి, లేదా అది ఎలగకపోతే కొన్ని కాగితాలు పెట్టి ఒక అట్ట తీసుకుని ఆ ఫైర్ దగ్గర ఊపేవాళ్ళం. దాంతో రాజుకుంటూ ఉండేది. గాలి వచ్చినప్పుడు అగ్ని రాజుకొని పెరుగుతుండేది. ఎంత గాలి వస్తే అంత అగ్ని పెరిగేది, ప్రభావం చెందేది. పొగ రాజబెట్టడం అంటే అది. అంటే ఉన్న కొలది రైజ్ అవుతోందన్నమాట. ఫైర్ రైజ్ అవటాన్ని పొగ రాజబెట్టడం అని అంటారు. కాబట్టి ఇక్కడ అడుగుతున్నది ఏమిటంటే, నీవు ఇంకా కోపం ఎందుకు అట్లా రైజ్ చేస్తున్నావు మా మీద? చూడండి, వాళ్ళ ఆటోమొబైల్ సీజన్ కాబట్టి మనం ఎక్సలేటర్ ఇస్తే ఇంజిన్ రైజ్ అవుద్ది అంటారు చూసారంటే, కామన్ రైజింగ్, అబ్నార్మల్ రైజింగ్. ఎక్సలేటర్ పెంచే కొలది ఇంజిన్ స్పీడ్ రైజ్ అయ్యి ఆడుతుంది. అట్లా ఫైర్ రైజ్ అవుతోంది. నీ కోపం మా మీద ఎందుకు రైజ్ అవుతోంది? ఇంకెంతకాలం? హౌ లాంగ్? ఎంతకాలం? 70 సంవత్సరాలు బబులోను చెర, ఇంకెంతకాలం? 420 సంవత్సరాలు ఐగుప్తు చెర, ఎంతకాలం? ఎంతకాలం ఏడవమంటావు ప్రభువా? నీ ఉండి కూడా మాకేంటి? మేము పశ్చాత్తాపడుతున్నాం, కనికరించం ఏంటి? అంటే మనుషులు తమ జీవిత స్పాన్ చాలా చిన్నది కాబట్టి, ఇందులోనే ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి మనం ఊరికి ఆవేశపడిపోయి మాట్లాడేస్తుంటాం. దేవా ఇంకెంతకాలం చేయాలి మేము? ఇంకెంతకాలం ఈ శ్రమలు పడమంటాం? ఇంకెంతకాలం కోపం ఉంటాం? మా మీద నీ కోపాన్ని ఎప్పుడు తగ్గించుకుంటాం? ప్రశ్న వెంబడి ప్రశ్న విశ్వాస యొక్క అంతరంగంలోంచి వెళుతోంది దేవుని సన్నిధికి. దేవుడు దానికే మౌనంగా లేడు, జవాబులు ఇచ్చాడు బైబిల్లో. ఆయన కాలము ఆయన సంపూర్ణం చేస్తాడు. కన్నీళ్లు వారికి ఆహారంగా ఇస్తున్నావు, విస్తారమైన కన్నీళ్ళు వారికి పానంగా ఇస్తున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణంగా చేస్తున్నావు. నీవు ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు. 6వ వచనం, 5వ వచనం చూస్తే కన్నీళ్ళు, కన్నీళ్ళు, కన్నీళ్ళు. విశ్వాసులకు కన్నీళ్ళు, విశ్వాసుల శత్రువులు అపహాస్యాలు చేస్తున్నారు. మా పొరుగు వారికి మమ్మల్ని చూస్తే కలహానికి కారణంగా కనపడుతున్నాం. మమ్మల్ని చూస్తే చాలు పోటాటకు వచ్చేస్తున్నారు అన్యులు. మమ్మల్ని చూస్తే చాలు తగాదాకు వచ్చేస్తున్నారు. కలహమునకు కారణం ఏంటంటే మమ్మల్ని చూస్తే కారణం వచ్చేస్తుంది. మరి మా మీద పడి అపహాస్యం చేస్తున్నారు. మా గురించి ఎవరు పట్టించుకుంటారు నువ్వు కాకపోతే? ఇట్లా అకారణంగా అపహాస్యం చేసేవాళ్ళని, అకారణముగా మా మీద గొడవకు లేచేటువంటి వారిని నీవేమీ చేయవా? సైన్యాధిపతి యొక్క దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించు. నీ రక్షణ పొందేట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. మేము రక్షణ పొందినట్లు ఈ పదం 3 సార్లు రాశాడండి. ఈ పదం 3వ వచనంలో ఒకసారి, 7వ వచనంలో ఒకసారి, 19వ వచనంలో ఒకసారి, 3 టైమ్స్ సేమ్ వర్స్ అదే పదం రాశాడు. ఏమిటంటే, మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశించము. ఒకే ఒక కీర్తనలో పలుమార్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయి, నీ ముఖకాంతి ప్రకాశింపచేయి, నీ ముఖకాంతి ప్రకాశింపచేయాలి అనగా మేము రక్షణ పొందాలి. అంటే భక్తుని హృదయంలో రక్షణ పొందాలి, చెరలో ఉన్నాము, దేవుడే ఆధారము, ఆయన యొద్దకే వెళ్ళాలి, ఆయన మాత్రమే విమోచకుడు కాగలుగుతాడు అనే స్ట్రాంగ్ ట్రస్ట్ అండ్ ఫెయిత్, బిలీఫ్ ఆయనలో ఉంది. సోదరుడు, సోదరి, నీ విశ్వాసం ఏమిటి? నీ నమ్మకం ఏమిటి? ఈ రాత్రి పరీక్షించుకో. నీ బిడ్డల కొరకు నీ దేవుడు ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడో విశ్వసించు. ఆయనకు వారి జీవితాన్ని అప్పగించు. నీ భవిష్యత్తుని గురించి వారికి అప్పగించు. ఈ దినం ఒక విషయం ఆలోచిస్తున్నాను నేను, కొంచెం మనసు కలత చెందింది. లోకంలో పరిస్థితులు చాలా చెడ్డగా ఉన్నాయి. ఒక టాప్ ఎడ్యుకేటెడ్ ఒక ఉద్యోగం కోసం వెళ్ళాడు. టాప్ ఎడ్యుకేటెడ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ టాప్ మార్క్స్. వెళ్తే ఆ ఉద్యోగంలో అతనికి ఆఫర్ చేసినటువంటి శాలరీ అమౌంట్ నన్ను కలవరపరిచింది. ఒక కామన్ బెగ్గర్కి కూడా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది నెలలో. ఒక నెలలో ఒక ఆర్డినరీ బెగ్గర్కి ఉండే ఆదాయం కూడా
లేదా ఒక ఆర్డినరీ లేబరర్కు ఉండేటువంటి ఆదాయంలో ఒక సగం కూడా లేని పరిస్థితి ఇవాళ సొసైటీలో చూశాను. కొంచెం కలత చెందాను నేను. ఒక సహోదరుడు మాట్లాడుతూ అడిగాడు, నేను ఎందుకు మీరు కలతగా ఉన్నారు? పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, ఎక్స్‌ప్లాయిటేషన్, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? దేవా, నీవు మా విమోచనకై, మా రక్షణకై త్వరగా రా అనిపిస్తుంది. ఆనాటి పరిస్థితులు ఆనాటి నాయకులు మార్చలేకపోయారు. ఆనాటి పరిస్థితులు ఆనాటి సేవకులు మార్చలేకపోయారు. అందుకే దే ప్రేడ్ ఫర్ గాడ్ టు కమ్ అండ్ హెల్ప్ దెమ్. ఈ రోజున అదే పరిస్థితి ఇవాళ 21వ శతాబ్దంలో కనిపిస్తుంది. ఎవరెవరో ఎన్నెన్ని వాగ్దానాలు చేస్తున్నారు. మినిమం వేజ్ దొరకని స్థితిలో యవనస్తులు కొట్టుమిట్టాడుతున్నారు. కనుక నేను మనవి చేస్తున్నాను, దేవుడే పరిష్కారం, యేసే పరిష్కారం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవా, మేము రక్షణ పొందేట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. 8వ వచనం చాలా గంభీరమైన వచనం. అది యేసుక్రీస్తు ప్రభువును గురించి, సంఘాన్ని గురించి చెప్పినటువంటి టాపిక్. అది చాలా గొప్ప మాటలు ఉన్నాయి అందులో. అలాగే ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ ఇందులో ప్రధానంగా చెప్పబడుతూ వచ్చింది. తర్వాత సంఘానికి వచ్చే శ్రమలను గురించి కూడా ఇందులో మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. కనుక రేపటి వాక్య భాగంలో 8వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రాత్రి 9:30 గంటల నుండి నిబంధన టీవీలో యేసే పరిష్కారం వర్తమానం ఉంది. గత రాత్రి పవర్ లేదు, 9 to 10 పవర్ లేదు. కనుక మరి ఈ రాత్రి ప్రసారం సమయంలో మీ ప్రాంతంలో పవర్ ఉందో, పవర్ కట్ నేను ఎరుగను. కానీ 9:30కి ప్రసారం అయ్యేటువంటి ప్రసంగం మామ సలహా అల్లుని జోరు అనేటువంటి వర్తమానం. ఇత్రో అనే మామ సలహా, మోషే దానిని అనుసరించి పొందినటువంటి సులువు విధానం 9:30 గంటలకు ప్రసారం అవుతుంది. దయచేసి ఈ ప్రసంగం వెంబడి ఆ కార్యక్రమం చూడండి. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ రాత్రికాల వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం భీముడోల వాస్తవ్యులు పిట్ట రాధాకృష్ణ రెబకా గారు, వీరి కుమారుడు ఆదిత్య కుమార్, మౌనిక కుమార్తె, వీరు సహాయం చేస్తున్నారు. ఎంసెట్ ఎగ్జామ్ జరుగుతుంది రేపటి దినం. దాని కొరకు బిడ్డలు సిద్ధపడుతున్నారు. బిడ్డలకు ప్రభు సహాయం చేసేట్లు ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నట్టు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యమునకు సహకారం ఇచ్చిన రాధాకృష్ణ గారిని, రెబకా గారిని, ఆదిత్య గారిని, వారి కుమార్తెను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మౌనికను ఆశీర్వదించండి. ఎంసెట్ రాస్తుండగా బిడ్డలకు కృప దయచేయండి. బిడ్డలకు సహాయం చేయండి. మంచి ర్యాంక్ అనుగ్రహించండి. మా ప్రేక్షకులను దీవించండి. ఘనతమైన ప్రభావాలు పొందండి. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారాలను విస్తారంగా పంపించండి ప్రభు. వేలాది రూపాయల అవసరతలు ఉన్నాయి. మీ హస్తాలు చాచండి. మీరు కృమ్మరించండి. మీకు అసాధ్యమైంది లేదు. మేలు చేయండి. మహిమ పొందండి. యేసు నామములో వేడుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ నీ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.